తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం శ్రీ గురుభ్యో నమః. తత్వబోధ అందులో స్థూలదేహం అనగా ఏమి అనేటువంటిది విచారణలో ఉన్నాం. స్థూల శరీరం కిం, స్థూల శరీరం అనగా ఏమి, దానికి సమాధానం చెప్తున్నారు. పంచీకృత, చెప్పండి. పంచమహాభూతై కృతం సత్కర్మజన్యం సుఖ దుఃఖాది భోగాయతనం శరీరం అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతే ఇతి షడ్వికారవత్ ఏతత్ స్థూల శరీరం. అయా ఆత్మస్వరూపమును తెలుసుకునుట కొరకు ఆత్మస్వరూపం అనేటువంటిది ఇక్కడ ప్రకటమగుచున్నది. సత్ చిత్ ఆనంద స్వరూపంగా ప్రకటమవుతున్నది. ఇలా ప్రకటమవుతున్నటువంటి దానిని గుర్తించాలంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి పట్టుకొని ఉన్నాం మనం. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం, వీటిని పట్టుకొని వీటితో ఊగులాడుతూ ఉన్నాం. ఇది నేను అని అనుకుంటున్నాం. దీన్ని ఏమంటారంటే అధ్యాస అని అంటారు. అధ్యాస అంటే అతస్మిన్ తద్బుద్ధి, అది కాకపోయినా అది నిజంగా కాదు. స్వామీజీ చెప్తూ ఉంటారు, ఓ क्या होता है कि वो असल में नहीं होता है. స్వామీజీ చెప్తారు, ఏది నీకు తెలుస్తూ ఉందో అది అసల్లో నిజంగా లేదు. అసల్ మే నహీ హోతా హై. ఇది అఖండానందగిరి మహారాజ్ గారు చెప్పినారని పూజ్య స్వామీజీ వారు చెప్తారు. అంటే నీకు ఏదైతే తెలుస్తూ నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావో, నువ్వు శరీరమని నువ్వు ఏదనుకుంటున్నావో అది అసలుగా లేదు. మరి అజ్ఞానము చేత ఉన్నది. అజ్ఞానము చేత ఉన్న దానిని పట్టుకొని నువ్వు అది అని అనుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి?
ఇది ఏమిటి అని దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ తెలుసుకుంటే అప్పుడు నువ్వేమవుతావు అంటే దాంట్లో నుంచి బయటపడతావు. దానిని గురించి బాగా విశ్లేషణ చెయ్యకుండా నీకు తెలుసుకోలేకుండా పోతే నువ్వు దేంట్లో ఉన్నావో దాంట్లోనే ఉండిపోతావు. కాబట్టి తెలుసుకోవాలి. అందుకని వివేకం. నోత్పద్యతే వినా జ్ఞానం విచారేణ నా అన్య సాధనై యథా పదార్థభానం ప్రకాశేన వినా క్వచిత్. నోత్పద్యతే, ఉత్పద్యతే, ఉత్పత్తి కావాల. అది నీకు ఉత్పత్తి కావాలి అంటే నా ఉత్పద్యతే జ్ఞానం, నీకు జ్ఞానం అనేది కలగాలనంటే విచారేణ నా అన్య సాధనై, విచారణ తప్ప, ఆత్మవిచారణ తప్ప నువ్వు తలకిందల తపస్సు చేసుకో, లేదా ఒక కొండంత పూలు తెచ్చుకొని పూజ చేసుకో, లేకపోతే కొండంత పాలు తెచ్చుకొని అభిషేకం చేసుకో, ఏమి చేసినా నీకు వివేకము లేకుండా నీకు జ్ఞానము కలగదు. వివేకం లేకుండా జ్ఞానం కలగదు. ఏమండి, ఇప్పుడు మీరు ఈ రోడ్లోకి పోతారనుకోండి, ఆ రోడ్లోకి పోలనా ఈ రోడ్లోకి పోలనా అనేది తెలియాలని వద్దా? ఆ రోడ్లోకి పోలనా ఈ రోడ్లోకి పోలనా అనేది పాలు పోస్తే తెలుస్తుందా? పాలు పోస్తే తెలుస్తుందా? నోటితో చెప్పండి. దానికి దీనికి ఎందుకు సంబంధం లేదు? ఇప్పుడు పాలు పోస్తే నీకు తెలుస్తుందా రోడ్డు ఎట్లా పోతుంది అనేది? ఇది కూడా అంతే. పాలు పోస్తూ ఉండవు తెచ్చి, నీకేం తెలుస్తుంది చెప్పు? అజ్ఞానం. శాస్త్రం మాట్లాడుతున్నా, నేను శాస్త్రం మాట్లాడమంటారా వేరేమన్నా మాట్లాడమంటారా? నేను శాస్త్రమే మాట్లాడుతున్నా. నేను ఎవరిని కించపరచట్లే. కావాల్సింటే శాస్త్రం చూసుకో. నీకు శాస్త్రం తెలియకపోతే నాకు తెలీదు. అర్థమవుతుందా? నేనున్నానంటే ఇదే ఉంటుంది. మీరు తెలుసుకుంటే మీరు బాగుపడతారు. మీరు తెలుసుకోవడమే కాదు, మీరు ఇది ఆశ్రమం అని మీరు పెట్టుకున్నారు కాబట్టి మీరు చెప్పుకోవాల్సింది కూడా మీరే చెప్పుకోవాలా. నేనేం ప్రచారం చేసుకోవాల్సింది నాకులా. మీ ఆశ్రమం మీకు డెవలప్ కావాలని అనుకుంటే, మా ఇక్కడ ఆశ్రమంలో ఇంతవరకు మీ 70 ఏళ్ళ సర్వీస్లో ఎప్పుడైనా ఇటువంటి విచారణ తెలిసిందా? అది మీరు చెప్పాలా, మీరు చెప్పుకోవాలా. ఏదైనా సభలు సమావేశాలు జరిగినప్పుడు వేదాంత విచారణ గొప్పది జరుగుతుందా లేదా ఏమన్నా పనికిరాంది జరుగుతుందా? ఇక్కడ గొప్పది జరుగుతుంది అన్నప్పుడు మీరేం చేయాలా? మీరే చెప్పాలి దాన్ని. మీరు చెప్తే తెలుస్తుందా, చెప్పకపోతే తెలుస్తుందా? నాకేమన్నా పట్టిందా? మీరు చెప్పుకోవాలా. మీరు చెప్పుకొని మీ ఆశ్రమాన్ని, మీరు మా ఆశ్రమంలో ఫలానా స్వామి వచ్చాడు, ఫలానా కార్యక్రమాలు జరుగుతున్నాయి అని మీరు చెప్పుకోవాలి. మీరు చెప్పుకోవాలి. కానీ దానికి అదేందో మసిగుడ్డ మాదిరి సైడ్లో పెడితే దానికి వాల్యూ ఉండదు. పనికిరాని దాన్ని నెత్తినేసుకున్నారు, పనికొచ్చేదాన్ని మసిగుడ్డగా చేసి పెట్టారు. గుర్తించుకోండి. నీ కథ చెప్పేది నేను చెప్పేది విన్నప్పా. మీరు చెప్పండి. మీరు ఆశ్రమమే కదా. ఆశ్రమమా దేవస్థానమా? ఆశ్రమమా దేవస్థానమా? రెండిట్లో ఒకటి చెప్పు. ఆశ్రమమా? నీ విధానాన్ని నువ్వు చెప్పు. మిగతా దాన్ని నేనేం వద్దని నేను చెప్పట్లే. కర్మయోగం చెయ్యి. కర్మయోగం అంటే ఏంటి? కర్మయోగం చెయ్యి. కర్మయోగం చెయ్యమని నేను చెప్తున్నా.
కర్మయోగం చెయ్యి. కర్మయోగం ఎట్లా చెయ్యాలో తెలుసుకో. భగవద్గీత ఉందిగా నీ దగ్గర, 3వ అధ్యాయం కర్మయోగం ఉందిగా. 2వ అధ్యాయంలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ఉందా? నేనేమన్నా మిమ్మల్ని ఏమన్నా రుద్దుతున్నానా? మీ మైండ్లో నేనేమన్నా ప్రమాణంతో చూపించి చెప్తున్నానుగా. ఎత్తుకొని చదువుకో, తెలుసుకో. అర్థమవుతుందా? ఎత్తుకొని తెలుసుకొని చదువుకోకుండా ఏందో మాకు ఇప్పుడు 100 ఏళ్ళ నుంచి ఉందని మీరు 100 ఏళ్ళ నుంచి ఉండేదాన్ని పెట్టుకోవాలనా? మార్చుకోవాలనా? మార్చుకో. అవును, మార్చుకో. నేనేం వద్దని నేను చెప్పట్లేదు కదా. చెయ్యి. ఎట్లా చేస్తే అది సరిపోతుందో అట్లా చెయ్యి. అంటే ఏంటి? నువ్వు ప్రతి ఒక్కటి అట్లాగే చేసుకో. అది తెలుసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు రోడ్లోకి కూడా పోయినావు. రోడ్లోకి పోతే ఏం చేయాలి? వివేకం కలిగితే కదా నువ్వు పోతావు కరెక్ట్గా. నీవే వివేకం లేకుండా నువ్వు ఏ రోడ్లు అంటే ఆ రోడ్లు పోతే నువ్వు చేరాల్సిన గమ్యం చేరుతావా? ఎందుకుండేది ఇక్కడ? ఎందుకున్నాడు వీడు ఎందుకున్నాడు కదా? నేను చెప్పాలనా వద్దా? నేను ఆ మాట చెప్పాలా? లేదు మీరు తప్పులు చేస్తానంటే మీరు తప్పులు చేస్తానంటే నేను చూసుకొని గమ్మున ఉండాలనా? అందుకే కదా చెప్తా ఉండేది. అర్థమవుతుందా? ఊరికే నేనేం చెప్పట్లా. నేను కూర్చున్నాను కాబట్టి చెప్తున్నా. లేకపోతే నేను ఎందుకు చెప్తా? నాకేమన్నా ఎవరి మీదన్నా గీకాలని ఉందా? నాకేమన్నా? మీరు ఇది ఆశ్రమం కాబట్టి ఇక్కడే కాదు, ఎక్కడికి పిలిచినా ఎక్కడ పోయినా ఇదే ఉంటుంది. ఒక 3 రోజుల ప్రోగ్రాం ఉంది నాకు. అక్కడ పోయినప్పుడు కూడా నేను ఇదే చెప్తా. దగ్గరలో ఉంది, ఈ 1 వీక్లో ఉంది. నేను అక్కడ కూడా ఇదే చెప్తా. అర్థమవుతుందా? నాకు నా ఉన్న విషయమును తెలియ చెప్పుటయే నా యొక్క ఈ శరీరము ఉన్నంత వరకు చేసే పని. అది తెలుసుకుంటే ఓకే. తెలుసుకోకుండా మీరు అలాగే పెట్టుకుంటామంటే అది కూడా ఓకే, మాకేం అభ్యంతరంలే. కాకపోతే ఒకటి ఏంటంటే మనం ఇక్కడ దాదాపు పుట్టి పెరిగినట్లుగా కొద్ది సంబంధం ఉంది కాబట్టి ఆ వాత్సల్యంతో కొద్దిగా హార్ష్గా చెప్పడం ఉంటుంది. ఇట్లా హార్ష్గా ఇంకొక జాగాలో చెప్పను. ఇక్కడ ఎందుకంటే ఇదొక రైట్ రాయల్గా నాకు ఉందనే దృష్టితో నేను చెప్తాను, కానీ లేకపోతే నేను ఎందుకు చెప్తాను? తెలుసుకోవాలనే దృష్టితో చెప్తాం. అంటే నోత్పద్యతే జ్ఞానం అంటే విచారణ చేస్తావుగా. ఏమబ్బా ఈ రోడ్డు ఎక్కడ పోతుంది అని అడుగుతావా? అడగవా? అక్కడ అడిగితేనే కదా నీకు తెలుస్తుంది. తెలిసినాకనే కదా నువ్వు పోతావు. అలా తెలుసుకోవడం విచారణ చేస్తే తెలిసిందా, లేకపోతే పాలు పోస్తే తెలిసిందా? అది విచారణ చేసి తెలుసుకో. అక్కడైనా అంతే, ఇక్కడైనా అంతే, ఎక్కడైనా అంతే. ఇది ఏంది? ఇది ఏంది? ఇదేంది? ఇది శరీరం కదా. ఇది శరీరమా నేనా? శరీరం కదా. ఇది శరీరము కదా. ఇది శరీరము. ఇది శరీరమా లేకపోతే నేను శరీరమా? ఇది శరీరం. ఇదం శరీరం కౌంతేయ. ఇదం అంటే ఏమి? ఇది శరీరము అన్నాడు, కానీ నేను శరీరం అన్నాడా? ఇది శరీరం అయిందిగా. అంటే ఇప్పుడు ఇది నేను కాదుగా. మనం చేస్తున్న వ్యవహారాలు ఎలా ఉన్నాయి? ఉందా? ఇప్పుడు అది తెలియాలన్నా వద్దా? అందుకే శరీరాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఇది స్థూల శరీరం, కనిపిస్తూ ఉండేది స్థూల శరీరం. ఈ కనిపించకుండా దీనిని నడిపిస్తూ ఉంది సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరము స్థూల శరీరం ఉండేదానికి
కారణ శరీరం ఒకటి ఉంది. స్థూల సూక్ష్మ కారణ శరీరములు 3 ఇక్కడ ఉన్నాయి. నేను ఒక స్వామీజీని అడిగాను, స్వామి కారణ శరీరం అంటారు కదా, ఇప్పుడు మీకు ఒకటి చెప్తానేనండి. 7 జన్మల బంధం అని అంటారుగా. 7 జన్మల బంధం అని అంటే 7 మూటలు గట్టి పెట్టింటారు. ఆ ముందరుండే మూట వచ్చింది, ఇప్పుడు మళ్ళా 7 సంపాదించి ఇంకో మూట పోతుంది, మళ్ళీ ఇట్లా వస్తుంది. ఈ 7 జన్మలని కదా అంటారు. అందుకే కదా 7 అడుగులు కూడా ఏపిస్తారు. ఈ కారణ శరీరం అనేటువంటిది ఉంది కదా, కారణ శరీరం అంటే సంచితం, ఇది ఉంది కదా, అది ఎక్కడుంటుంది అని అడిగాను నేను. ఎందుకంటే అది నాశనం కావాలి కదా. 7 శరీరాలు ఉంటే, అంటే 7 జన్మలుంటే అది నాశనం అయ్యేది ఎట్లాగా? నీకు భలే డౌట్లు వస్తాయే. తెలిస్తే తెలిసిందని చెప్పాలా, తెలియకపోతే తెలియదని చెప్పాలా? నాకు చెప్పిన సమాధానం ఇదండి. మీ అందరికీ తెలిసిన ఒక పెద్ద పీఠాధిపతి మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళ పేర్లు నేను ఎందుకు చెప్పాలా? ఆయన ఇంకొక ఆయన్ని అడిగినాం, ఇంకొక ఆయన కూడా ఇంకా అలాగే, ఆయనకు అసలే ఆయన నువ్వు బుక్ చదువుకో మోక్షం కలుగుతుందంట. అట్లా ఉంటుంది. ఇక్కడ కూర్చొని ఉండేది ఇట్లాంటివన్నీ పడి అవన్నీ ఉన్నాయి మా దగ్గర. అంటే అటువంటి సందిగ్ధావస్థలన్నింటినీ కూడా ఎదుర్కొని దాంట్లో నుంచి ఏదో దైవానుగ్రహం చేత, గురువు గారి యొక్క అనుగ్రహం చేత ఏదో కొద్దిగా తత్వం అనేటువంటిది ఏదైతే ఉన్నదో గురువు గారి ద్వారా తెలిసినటువంటి దాన్ని, స్పష్టమైన దాన్నే నేను ఇక్కడ చెప్తున్నా. స్పష్టము కాని దాన్ని చెప్పట్లే. స్పష్టం అయితేనే చెప్పాలా, స్పష్టం కాకుండా ఊరికే టాలు మా దగ్గర ఉండవు. చూసుకోవాల్సింటే కొట్టి చూసుకో. గొప్ప గొప్ప పీఠాధిపతులు చెప్తా ఉంటారు, అట్లట్ట వైకుంఠమట్ట అక్కడుంటాడట్ట, అలా వైకుంఠపురంబులో దాపల నగరిలో దాపల మందార, ఇంకా ఇవన్నీ చెప్తూ ఆడ వైకుంఠపురం ఉంది టా. ఎందుకంటే మీరు ఎవరిని అడిగితే మళ్ళా చెప్పడానికి ఎవరు చూడలేదుగా. అలా వైకుంఠపురములో టా ఉందట. మేము అట్లా చెప్పట్లే. ఆ వైకుంఠపురము నీ హృదయమే వైకుంఠపురము, నీ హృదయమే వైకుంఠపురం అని మేము చెప్తున్నాం. నీ హృదయములో ఉన్నటువంటి ప్రకటింపబడుతున్నటువంటి తత్వమే విష్ణువు. మేము నమ్మమని అంటే మీ ఇష్టం, మాకేం అభ్యంతరం లేదు. మేము అట్లే పోతామని అనుకుంటే వేదాంతానికి పనికిరారు, కర్మకు పనికొస్తారు. భగవద్గీతకు తెలుసుకునేదానికి పనికిరారు, కర్మకు పనికొస్తారు. ఏం కర్మకి? విష్ణువును ఒక జాగాలో పెట్టి ఆ విష్ణువుకి పూలతో అభిషేకం చేయడం, ఇంకేంటేంటో అన్ని సపర్యలు చేసుకుంటూ ఆయనకు అవన్నీ చేసుకోవడం అనేది ఉందే, దానికి యోగ్యులు. వేదాంతానికి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది వేదాంతం. వేదాంతములో సత్యం ఉంటుంది. మిమ్మల్ని ఒకటే అడుగుతాను, చెప్పండి, మీకు వైద్యం అనేది అంతో ఇంతో తెలుసా తెలీదా? ప్రతి ఒక్కరికి తెలుస్తుందిగా. ఇప్పుడు మీ వైద్యముతో మీరు చేసుకుంటే మీ ఆరోగ్యం బాగుపడుతుందా, లేదా డాక్టర్ వైద్యంతో బాగుపడుతుందా? మీకు కూడా తెలుసు కదండి. అట్లాగే మీకున్నటువంటి వివేకం ఏదుందో
మీకు కర్మకు సంబంధించిన వివేకం ఉంది, కర్మకు సంబంధించిన వివేకం ఉంది, కాదని చెప్పట్లేదు. అది కూడా పూర్తిగా లేదు. కర్మయోగము అని మేము చెప్తున్నాం, కర్మయోగం చెయ్యండి అని మేము చెప్తుంటే, లేదండి మేము 70 ఏళ్ళ నుంచి పెట్టుకున్నామండి అంటే మాకు అభ్యంతరం ఏమి ఉండదు. కాకపోతే మసిగుడ్డ అయితే మాత్రము మసిగుడ్డ ఆ స్థానంలో ఉండదు. అది మసిగుడ్డ స్థానంలో, నిజంగా మసిగుడ్డ అయితే మసిగుడ్డ స్థానంలో ఉంటుంది, అవునా? నిజంగా మసిగుడ్డ కాకపోతే అది కూడా గుర్తించాల. కాబట్టి తెలుసుకోవాల, తెలుసుకొని ఇప్పుడు మీ శరీరం పైన సెంటు కొట్టుకుంటారండి, సెంటు కొట్టుకుంటారు, బాగా స్మెల్ వస్తుందిగా, సాయంకాలం అయ్యేటప్పటికి ఏమవుతుంది, పోయి ఇంకేమవుతుంది, బ్యాడ్ స్మెల్ వస్తుందిగా. ఇప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చింది అని చెప్పి నువ్వు స్నానం చేయకుండా నేను సెంటు కొట్టుకున్నాను గమనిపోతావా? దాన్ని కడుక్కోవాలని వద్దా? అది బాడీ స్మెల్ అనేది, దాని బాడీ స్మెల్తో పాటుగా ఇది కూడా కలుస్తుంది. సెంట్ స్మెల్ కూడా ఏమవుతుందంటే, సెంట్ స్మెల్గా ఎంతసేపు ఉండదు, ఉంటుందా? ఆ సెంట్ స్మెల్ ఏమవుతుందంటే, సెంట్ కూడా బాడీలో కలిసి చెమటలాగా తయారవుతుంది. అది కూడా ఇప్పుడు నీకు బాడీ స్మెల్తో కలుస్తుంది, దాన్ని కూడా కడుక్కోవాల్సి వస్తుంది. అలాగే మనము ఏదైతే చేస్తున్నామో దాన్ని చేస్తుండేది ఏ విధానంలో చేస్తున్నాము, ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము, దాన్ని ఏమన్నా మార్చుకోవాలన్నా లేదా మార్చుకోకుండా ఇట్లాగే కంటిన్యూ చేయాలన్నా, లేదా మార్చుకుంటే ఎందుకు మార్చుకోవాలి, మార్చుకోకపోతే ఎందుకు మార్చుకోకూడదు అనేది తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు దేహం అంటున్నాగా, ఈ దేహం అన్నప్పుడు ఇంతవరకు నేను అన్నాగా, ఇప్పుడు ఇదం అని అంటున్నాగా, అంటే తెలుసుకుంటున్నాగా, తెలుసుకున్నప్పుడు మారుతున్నాగా, అది మారాలి. ఇది మారాలనంటే అక్కడ కట్టేసి ఉంది. ఏది కట్టేసి ఉంది? ఇవన్నీ దేవుడు అనేటువంటి భావనతో అక్కడ కట్టేసి ఉంది. చూడండి, దేవుడు అనే భావనతో అక్కడ కట్టేసి ఉండే దానివల్ల ఆడ కట్ చేయకుండా ఈడ దేవుడు రాడు. ఏమండి, నేను ఎందుకు ఇంత పోరుకుంటున్నాను చూడండి, మిమ్మల్ని ఎందుకు ఇంత పోరడం? నీవే ఆత్మస్వరూపము, నీవే దైవము అని చెప్పుట కొరకు, అది గుర్తింప చేయుట కొరకు. సరే, ఇప్పుడు ఈ స్థూల శరీరం గురించి విశదీకరిస్తున్నారు. పంచీకృత పంచమహాభూతై కృతం అంటున్నాడు. పంచీకృత పంచమహాభూతై కృతం ఎత్తుకున్నాడు. ఇక్కడ ఏమొచ్చింది? పంచీకృత పంచీకరణం వచ్చింది. పంచీకృతం అని అంటే పంచీకరణము. పంచీకరణం విన్నారు ఎప్పుడన్నా? పంచీకరణం కనిపిస్తుందా మీకు ఏమైనా? పంచీకరణం అనేటువంటిది ఇది ఈ పంచీకరణంను ఇది శ్రీ పరమహంస పరివ్రాజకాచార్యస్య
శ్రీ గోవింద భగవత్ పూజ్యపాద శిష్యస్య శ్రీమత్ శంకర భగవత కృతౌ పంచీకరణం ఇది శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య. పరమహంస పరివ్రాజకులైనటువంటి శ్రీ గోవింద భగవత్ పూజ్యపాద శిష్య, గోవింద భగవత్పాదాచార్యుల వారి శిష్యులు అయినటువంటి శ్రీమత్ శంకర భగవత, శ్రీమత్ శంకరాచార్య స్వాముల వారిచే కృతౌ వ్రాయబడినది పంచీకరణం. ఇది పంచీకరణం. పంచీకరణం అనేటువంటిది ఈ సృష్టిని గురించి చెప్పడం. ఇప్పుడు ఇక్కడ స్థూల శరీరం గురించి చెప్తున్నాం. ఇక్కడ ఇప్పుడు మీకు అన్నం తింటారా? అన్నం తింటారు. అన్నం ప్లేట్లో ఉంది. ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లొచ్చింది? పంట పండితో వచ్చింది. చూడు, ఇప్పుడు అన్నం చేసినావునంటే ఒకసారి చెప్తానేనండి. అన్నం చేసినావునంటే బియ్యం కావాలి. బియ్యాన్ని నీళ్ళల్లో వేసి ఉడకబెట్టాలి. ఆ బియ్యం రావాలంటే వడ్లు రావాలా. వడ్లు రావాలనంటే భూమిలో నాటాల. భూమిలో నాటితే భూమిలో నుంచి రావాలా. సరే, భూమిలో నుంచి ఏదో మొలకొచ్చింది. మొలకొస్తే ఆ మొలకలో నుంచి నీకు వడ్లు గింజలు రావాలనంటే సూర్యుడు, చంద్రుడు, వర్షము, గాలి, ఏమండి, భూమిలో సారము, ఇవన్నీ కావాలా. ఇవన్నింటితో కలిపి గింజలు ఏర్పడినాయి. ఈ గింజలు ఇప్పుడు మనము ఒక మట్టిని, కొద్దిగా నీళ్లను, కొద్దిగా గాలిని, కొద్దిగా వేడిని కొద్ది ఖాళీ ప్రదేశంలో పెట్టి మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం అని అనుకోండి, ఏమైనా గింజ వస్తుందా? దాంట్లో ఈ గింజ కూడా, ఒక గింజ అట్లా పెట్టి కూడా దాన్ని మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే రాదు. మరి అది అలా జరిగిందంటే ఏదో ఒక అద్భుతమైన శక్తి దాన్ని చేస్తే కదా అట్లా వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ దీని వెనకాల ఎన్ని ఉన్నాయి? నీ దగ్గర చూడు, ఇప్పుడు అన్నం ప్లేట్లోకి వచ్చింది అంటే నువ్వు ఇక్కడ కేవలం అన్నంను చూస్తున్నావు. కేవలం అన్నంను చూస్తున్నావు. అన్నాద్భవంతి భూతాని అని కదా చెప్పినారు. ఇప్పుడు అన్నమును నువ్వు చూస్తున్నావు. అన్నం బ్రహ్మ. చూడండి, తైత్తిరీయోపనిషత్తు చెప్తుంది, అన్నం అనేటువంటిది బ్రహ్మస్వరూపం. అన్నం నింద్యాత్, అన్నమును నిందించవద్దు. నిందించవద్దు అంటే అర్థం ఏమిటి? ఇది బాగలేదు అని కాదు, బాగలేదు అని కాదు. దానిని శుభ్రంగా చేసుకుని, శుభ్రంగా తీసుకుని, శుభ్రంగా స్వీకరించాలి. అంటే పవిత్రంగా బ్రహ్మభావనతో. ఇప్పుడు ఎంత వచ్చింది? దీని వెనకాల ఎంత ఉంది? అన్నం అంటే వెనకాల బియ్యము, నీళ్లు, వేడి, పాత్ర, దాని వెనకాల మళ్ళీ భూమి, ఆ భూమిలో నుంచి వచ్చిన వడ్లు కావాలంటే మిషనో లేదా దంపుడో ఏదో ఒకటి చేశారు. సరే, దానికి వెనకాల ఇంకా పోతే ఇప్పుడు పంచమహాభూతాలకి వెనకాల ఇంకా ఒక అద్భుతమైనటువంటి దైవ శక్తి ఉందా? ఇన్నింటి ప్రభావం ఇప్పుడు అన్నముగా ఉన్నది. చూసారా? తస్మాత్